హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక మంచి వ్లాగ్ తోటైతే మీ ముందుకు వచ్చేసానండి. మార్నింగ్ చాలా ప్లెజెంట్‌గా ఉందనమాట. ఇప్పుడే సన్‌రైజ్ అవుతూ ఉంది. అందుకని చెప్పి షూట్ చేశానండి. చాలా బాగుందని చెప్పేసి. అయితే వీడియోలోకైతే వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొంచెం 10 మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. మార్నింగ్ పిల్లల్ని లంచ్ బాక్సెస్ రెడీ చేసేసి వాళ్ళని స్కూల్కి అవి పంపించేశానండి. వాళ్ళని పంపించేసిన తర్వాత మిగిలిన పనులు అన్నమాట ఇవన్నీ కూడా. ఇక బట్టలు మిషన్లో నుంచి తీసుకొచ్చి బయట తీగల పైన ఆరేసేసానండి. అవి ఆరుతూ ఉంటాయిలే అని చెప్పేసి. అసలే శీతాకాలం మంచు పడుతుంది కాబట్టి తొందరగా ఎండట్లేదండి. అందుకని చెప్పేసి ఇక ఈలోపు పప్పు కుక్కర్ పెట్టేశానండి. నేను మామూలు పాలకూర పప్పు చేశాను. ఆ పాలకూర పప్పు కుక్కర్ పెడితే నేను ఈ బట్టల పనులు ఇవన్నీ చూసుకోండి అంటే అది అయిపోయిందనమాట. ఇక లోపలికి వచ్చి పప్పు అయితే తిరగమాత వేసేసానండి. మామూలుగా ఇంగుతోటి మంచిగా తిరగమాత వేసుకున్నాను. మామూలుగా ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయి, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ వేసుకుని మంచిగా తిరగమాత పెట్టుకున్నానండి. ఖచ్చితంగా కర్రీస్ వాటిల్లో ఏ కూరలో అయినా కానీ ఇంగువ వేయడానికి ట్రై చేయండి. మనకి డైజెషన్ కూడా బాగుంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇక పప్పు అయితే తిరగమాత పెట్టేశానండి. అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఫ్రై ఏదన్నా చేద్దామని అనుకున్నానండి. చూస్తే ఫ్రిడ్జ్లో పచ్చ అరటికాయలు ఉంటాయి కదా, మనం కూరకి వాడుకునేవి, అవి ఉన్నాయి. వీటితోటి వెరైటీగా ఏదన్నా ట్రై చేద్దామని చెప్పేసి అయితే ట్రై చేశానండి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలానే మనం తినగలిగినంత కారం వేసుకుని కొద్దిగా పసుపు, అలానే ధనియాల పొడి కొద్దిగా 2 స్పూన్స్ వేసుకోవాలండి. ధనియాల పొడి కావాలి అంటే గరం మసాలా వేసుకోవచ్చు. అందులో నేను ఇక శనగపిండి వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు. అందులోకి ఒక 3 to 4 మనం తీసుకున్న అరటికాయలను బట్టి ముక్కలు దాన్ని బట్టి మనం ఇది మనం రెడీ చేసుకోవాలండి. అయితే నేను కొద్దిగా శనగపిండి కంటే తక్కువ వరిపిండి, అందులో క్రిస్పీ కోసం అని చెప్పేసి బొంబాయి రవ్వ తీసుకున్నాను. వీటిని బాగా కలిపేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. మొత్తం కూడా కలవాలి కదా. కలుపుకున్న తర్వాత నేను పొడవుగా కోసుకున్నానండి. సన్నటి ముక్కల్లాగా కోసుకున్నాను. మీరు కావాలంటే రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఆ విధంగా ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చటికాయ ముక్కలకైతే వీటిని పౌడరు ఇదంతా కూడా మనం పట్టించేయాలండి. వాటర్ వేసి కలిపితే ఏమవుతుందంటే జోరు వచ్చేసి బజ్జీ మిక్చర్లాగా అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి నేను కొద్దిగా వాటర్ కూడా వేయలేదండి. మామూలుగా అరటికాయలు ఎలాగో కట్ చేసి వాటర్లో వేస్తాం కాబట్టి ఆ తేమ సరిపోతుంది. ఈ విధంగా పట్టించేసుకున్న తర్వాత డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి, లేకపోతే షాడో ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేనైతే మామూలుగా దోసపెనం తీసుకుని దానిపైన ఆయిల్ కొద్దిగా వేసేసి కొద్దిగా ఒక్కొక్కటి పెట్టుకుని ఆ విధంగా అయితే వేయించుకుంటున్నానండి. వాటిని కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలన్నమాట. ఇంకొక సైడ్ కూడా వేయించుకోవాలి కదండి. అలా ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకుని ఇంకొక సైడ్ కూడా వేయించుకోవాలి. నేనైతేనండి ఇందులో కొత్తిమీర అయితే వేశాను. వేయించుకునేటప్పుడు కొద్దిగా ఇంకా కొంచెం వేగితే సరిపోతుంది అని అనుకున్నప్పుడైతే కొత్తిమీర వేశాను. అయితే ఇవి వేగుతూ ఉంటాయి. సరే ఈలోపు వేరే పని చూసుకుందామని చెప్పేసి ఇక నేను ఇళ్ళవి ఊడ్చు రాలేదండి. ఇక ఇళ్ళన్నీ ఊడ్చుకొచ్చుకుంటున్నాను. ఇళ్ళన్నీ నీట్గా ఊడ్చేసిన తర్వాత కొద్దిగా మాపు కూడా పెట్టేసి ఆ తర్వాత నాకు ఆ ఫ్రై అయిపోయేసరికి నాకు ఓడవటం తోడవటం కూడా అయిపోయిందండి. ఎందుకంటే మార్నింగే కొద్దిగా పైన ఊడ్చాను అనమాట. ఇక ఇది ఇప్పుడు తుడుచుకొచ్చుకుందాము అని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి ఊడ్చుకొస్తున్నాను. ఈ విధంగా అయితే మొత్తం ఊడవటం అయిపోయేసరికి నాకు అటు ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను. కరివేపాకు టేస్ట్ కావాలి అనుకున్న వాళ్ళు అయితే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర వేసుకున్నాను. కరివేపాకు అయితే పిల్లలు ఎవరైనా కానీ తీసి పక్కన పెడుతున్నారు. తింటే మంచిది, కానీ ఎవరు కూడా తినట్లేదు. అందరూ తీసి పక్కన పెట్టేవాళ్ళే. కొత్తిమీర అయితే తినేస్తారు కదా అని చెప్పేసి కొత్తిమీర వేసి వేయించుకున్నాను అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. అసలు క్రంచీగా ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే వేడిగా తింటే
మామూలుగా మనకి కొంచెం సాఫ్ట్గా అట్లా ఉందన్నమాట. ఆరిపోయే కొద్దిగా కొంచెం మెత్తబడిపోతున్నాయండి. మనం తినే ముందు ప్రిపేర్ చేసుకుంటే మాత్రం పట్టించి పెట్టేసి తినే ముందు ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇక ఈ పని అంతా అయిపోయాక నేను మిక్సీ తీసుకున్నానండి. ప్రీతి జుడియక్ అంటారు కదా, ఆ కంపెనీది మిక్సీ తీసుకున్నాను. అదే అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. సరే, అన్బాక్సింగ్ నేను తీసుకున్నాను కదా, మీ అందరికి కూడా షేర్ చేద్దాము ఎలా ఉంది ఏంటి అనేది అని చెప్పేసి అయితే వీడియో అయితే షూట్ చేసుకున్నానండి. కాకపోతే ఈ వీడియోలో అయితే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే కొంచెం అది ప్రొసీజర్ చాలా ఉందండి. నేను తీసుకున్నది ఎంత పడింది, కాస్ట్ ఎంత అయింది, ఏంటి, ఎన్ని జార్స్ వచ్చాయి అన్నీ కూడా మీకు చూపిస్తాను అన్నమాట. సపరేట్గా ఓన్లీ ఆ మిక్సీ ఒక్కటే నేను ఒక వీడియో పోస్ట్ చేస్తానండి, ఎందుకంటే అవసరమైన వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి. వీడియో షూట్ చేసేసరికి ఇక లంచ్ టైం అయిపోయిందండి. ఇక హ్యాపీగా ఇక లంచ్ చేశాను అనమాట. ఇది వచ్చేసి క్వినోవా రైస్ అండి. నేను ఈ మధ్య ఆఫ్టర్నూన్ వచ్చేసి క్వినోవా రైస్ తీసుకుంటున్నాను. ఇక పప్పు, అరటికాయ ఫ్రై తోటి క్వినోవా రైస్ తోటి నా లంచ్ అయితే అయిపోయిందండి. ఇవాళకైతే ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండి.